ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 12వ శ్లోకం. పద్మే సమిత్ర సతపత్ర గతాళి వర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా బేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఒక్కసారి ఊహించండి, ప్రభాత సమయం, సరస్సులో కమలాలు వికసిస్తున్నాయి. ఆ కమలాల చుట్టూ తుమ్మెదలు గుంపులుగా చేరి తమ శరీర కాంతితో నల్ల కలువల కాంతిని మించాలనుకుంటున్నట్లుగా మకరందం కోసం తిరుగుతూ జంకారమయమైన గంభీరమైన శబ్దం చేస్తూ ఒక రాజు ఇంకొక రాజుతో యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు బేరీ నినాదం మోగించినట్లుగా తమ ఉనికిని ప్రకటిస్తున్నాయి. ఓ శేషాద్రివాస, శ్రీ వెంకటేశ్వర స్వామి, నీకు ఇదే మంగళకరమైన ఉదయం. ఇక్కడ ఒక లోతైన జీవన సత్యం దాగి ఉంది. తుమ్మెదలు నల్ల కలువలతో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. తమ కాంతితో ఆ కాంతిని మించాలనుకుంటున్నట్టుగా, తమ శబ్దంతో తమ శక్తిని తెలియజేస్తున్నట్లుగా. ఇది మన జీవితానికి ఒక గొప్ప సందేశం. మనం సాధారణంగా పోటీ అంటే స్ట్రెస్, ప్రెజర్గా భావిస్తాం. కానీ సరైన దృష్టితో చూస్తే పోటీ మనలో ఉన్న బెస్ట్ను బయట తీసుకొస్తుంది, మన క్యాపబిలిటీని పెంచుతుంది. ఒక రాజు ఇంకొక రాజుతో పోటీ పడినప్పుడు తన శక్తిని పూర్తిగా చూపిస్తాడు. అలాగే మనం కూడా పోటీకి భయపడకుండా మనలో ఉన్న ద బెస్ట్ను బయటికి తీయాలి. గుర్తుంచుకోండి, పోటీ అంటే ఇతరులను ఓడించడం కాదు, మనం ఎదగడం. కాంపిటీషన్ ప్రెజర్ కాదు. రైట్ మైండ్ సెట్తో ఉంటే కాంపిటీషన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఇతరులను చూసి అసూయపడకండి, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీ బెస్ట్ వెర్షన్ అవ్వడానికి ప్రయత్నించండి. అదే నిజమైన విజయం. వెంకటేశ్వర సుప్రభాతంలోని 12వ శ్లోకం ఇది. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. ఇలాంటి ఎన్నో జీవన సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.